నువ్వు అనుకుంటావు దేవుడు దగ్గర ఉన్నాడని చెప్పేసి, నా ప్రార్థన ఇంటాడని చెప్పేసి అనుకుంటున్నావేమో. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడి దగ్గర మాట్లాడతాడు. నీ దేవుడు నీకు కాపురిగా ఉంటాడు. నీ దేవుడే నువ్వు కాపురిగా ఉంటాడు. ఆయన అవసరమైతే నువ్వు కాపురిగా మాడతాడు. ఆయన నీడిగా ఉంటాడు. ఆయన నీడిగా ఉంటాడు. నీ తల్లిని వదిలిపెట్టిన, నీ తండ్రిని వదిలిపెట్టినా కూడా ఆయన నిన్ను వదిలిపెట్టాడు. ఒక కాపురి ఏ విధంగా ఉంటాడు, గొర్రెలు కాపురి ఏ విధంగా తన మందను కాపాడుకుంటాడు, ఆ విధంగా నేను కాపాడుకుంటాడు. ఆయన దేవుని కాపురిగా తోడుగా ఉంటాడు. ఆయన సాతాను మీదకి వచ్చిన నిన్ను కాపాడుకుని ఒక కాపురిగా ఉంటాడు. ఆయన గమనించు. ఒంటరి వెళ్ళని మాట్లాడతాడు. ఒంటరి వెళ్ళని సమయంలో దేవుడు యాకోబు పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? తన తండ్రితో మాట్లాడడానికి ఇష్టమైన తోటలోకి మోకరించి ప్రార్థిస్తూ, తండ్రి నీ చిత్తం ఏంటి, గిన్నె నా ఎదురు నుంచి తొలగించండి అయ్యా. ఆయన ప్రభు నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించండి కాక ప్రభు అని చెప్పేసి ప్రార్థిస్తాడు. సర్వలోకంలో ఉన్న సర్వ మానవాళి యొక్క పాపము ఆ గిన్నెలో కనిపిస్తున్నాడు. అవి భరించడానికి వచ్చాడు.